కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించకుండా కుట్ర చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ లక్టీకప్పుల్లోని హోటల్లో కులగణన నివేదికపై బీసీ మేధావుల చర్చా వేదికలో పాల్గొన్నారు కృష్ణయ్య. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టడం మంచిదే అయినా పూర్తి స్థాయిలో లెక్కలు తీయలేదని విమర్శించారు. అగ్రకులాల పాలకులతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు. రాష్ట్రంలో బీసీల పార్టీ రాబోతుందని చెప్పారు. రెండు అంశాలు, జనాభా లెక్కలు తప్పున్నది, దాన్ని సర్దుకోవాలి, దాన్ని మరోసారి రివ్యూ చేయాలి. ఇక రెండవది ప్రధానమైంది 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా బిల్లు పెట్టి అసెంబ్లీ లోపల 42% పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ మేధో మదన సదస్సులో నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ ప్రభుత్వం పెంచకపోతే రాష్ట్రంలో సమరమే జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. లేదు, ప్రతి గ్రామంలో బీసీలు అజ్ఞాయం అంటున్నారు. అరే, మీరు ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, కేంద్ర మంత్రులు మీరే, మేము బీసీలము సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ కూడా కావద్దా అని బగ్గున మండుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్ట పోకుండా ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పెంచాలి, పెంచకపోతే జరిగేది యుద్ధమేనని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. కులగణన చేయాలని చెప్పి కోరినటువంటి పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో 2010లో వారే కులగణన చేయాలని చెప్పి తెలియజేసి పార్లమెంట్లో తీర్మానం పాస్ చేయించారు. 2011లో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మేము కులగణన చేస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి నెక్స్ట్ డేనే మేము కులగణన చేయం, సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తామని తప్పించుకొని ఆ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసి కూడా ఆ రిజల్ట్ ప్రకటించారు. 2018లో అధికారంలో ఉన్న పార్టీ కూడా కేంద్రంలో మేము దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పి 2021లో సుప్రీంకోర్టులో మేము కులగణన చేయమని చెప్పేసి వాళ్ళు అఫిడవిట్ చేశారు. సో ఈ విధంగా బీసీకి సంబంధించినటువంటి వ్యతిరేక ధోరణి రాజకీయ పార్టీలు ప్రదర్శిస్తున్నాయి. సో మరి బీసీలకు సంబంధించినంత వరకు బీసీ ఆకాంక్షలను అర్థం చేసుకునేటువంటి రాజకీయ పార్టీ రాగినట్లయితే బీసీల ఆకాంక్షలు నెరవేరవు. సో ఈరోజు రాష్ట్రంలో బీసీ ఉద్యమం విస్తరిస్తూ ఉంది. ఈ సందర్భంలో బీసీ భావజాలం గ్రామాన వ్యాపించిందంటే ఖచ్చితంగా ప్రజలే ముందుకొచ్చి ఒక రాజకీయ